నమస్తే అండి. ఈ వీడియోలో మెజిస్ట్రేట్ కోర్ట్ అంటే ఏంటి? ఏ కేసులు చూస్తారు? మెజిస్ట్రేట్ కోర్ట్‌లో ఎవరెవరుంటారు? అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లోయర్ కోర్టులలో మెజిస్ట్రేట్ కోర్ట్ అనేది క్రిమినల్ చూసే ఒక లోయర్ క్రిమినల్ కోర్టు. అంటే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎక్కువగా మొదటి కోర్టుగా వచ్చే స్థలం ఇదే. చిన్న నుంచి మధ్యస్థాయి నేరాలన్నీ మొదట మెజిస్ట్రేట్ కోర్ట్‌లోనే ప్రాసెస్ అవుతాయి. ప్రజలకు దగ్గరగా ఉండే టౌను లేదా తాలూకా స్థాయిలో ఈ కోర్టులను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ మెజిస్ట్రేట్ కోర్టులో కొన్ని టైప్స్ ఉంటాయి. భారతదేశంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 3 స్థాయిల్లో ఉంటుందన్నమాట. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఈ 3 కోర్టులు గూడా క్రిమినల్ కేసులను చూసి శిక్ష విధించే అధికారం ఉంటుంది. అయితే శిక్షలో తేడా ఉంటుంది. అయితే ముందుగా మనం ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ తీసుకుందాం. ఏ కేసులు చేస్తాయి అంటే చిన్న స్థాయి నేరాలు మాత్రమే చూస్తారు. ఉదాహరణకు చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న న్యూసెన్స్ కేసులు, చిన్న ట్రాఫిక్ లేదా పట్టణాల్లో ఉండేవి చిన్న చిన్నవి చూస్తుంటారు. శిక్ష పవర్ ఎలా ఉంటుంది? అంటే శిక్ష విధించే అధికారము ఎంత ఉంటుంది అంటే వీరికి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ వారికి సాధారణంగా 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా ఫైన్ విధించగలవు. తీవ్రమైన నేరాలు లేదా ఎక్కువ శిక్ష అవసరమైతే కేసులు వీరి పరిధిలోకి రావన్నమాట. అలాంటి కేసులేందంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వద్దకు పంపిస్తారు. ఈ విధంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఉంటుంది. ఇక రెండవది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్. వీళ్ళు ఎలాంటి కేసులు చూస్తారంటే, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఎక్కువగా సాధారణంగా క్రిమినల్ కేసులొస్తాయి. ఉదాహరణకు కొట్టడం, దొంగతనం, చీటింగు, చెక్ బౌన్స్ కేసులు, బెదిరింపు ఇలాంటి కేసులు ఎక్కువగా టౌన్ లేదా తాలూకా స్థాయిలో ఉన్న జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ట్రయల్ అవుతుంటాయన్నమాట. శిక్ష విధించే పవర్ గూడా వీళ్ళకుంటుంది. అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ గారు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ఫైను లేదా 2 కలిపి విధించగలరు. కానీ హత్య, అత్యాచారం లాంటి తీవ్రమైన నేరాలకు వీరు శిక్ష విధించలేరు. అలాంటి కేసులు సెషన్ కోర్టుకి పంపిస్తారన్నమాట. ఇక మరొక ముఖ్యమైనది చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అంటే ఒక జిల్లాలో ఉన్న అన్ని మెజిస్ట్రేట్ కోర్టులకు అధిపతి లాంటిదన్నమాట. జిల్లా స్థాయిలో మెజిస్ట్రేట్ కోర్టులను పరిపాలనా కేసులు పంపిణీ చూస్తుంటారన్నమాట. వీరు కూడా క్రిమినల్ కేసులు ట్రయల్ చేస్తారు. అయితే ఈ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉన్న వ్యక్తి శిక్ష ఎంత విధిస్తారు అంటే సాధారణంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అధికారం కలిగి ఉంటారు. కానీ జీవిత ఖైదు, మరణశిక్ష వంటి కేసులు మాత్రం వీళ్ళ పరిధిలోకి రావు. అలాంటి కేసుని సెషన్ కోర్టులోనే ట్రయల్ చేస్తారు. సాధారణంగా మెజిస్ట్రేట్ కోర్టులు టౌను లేదా తాలూకా హెడ్ క్వార్టర్స్‌లో ఉంటాయి. ప్రతి మండలంలో తప్పనిసరిగా కోర్టు ఉండదు. కానీ కొన్ని మండలాల కేసులు దగ్గరలో ఉన్న టౌన్ కోర్టుకు జ్యూరిస్డిక్షన్‌గా ఇస్తారన్నమాట. ఇప్పుడు సెషన్ కోర్ట్ విషయానికొస్తే హత్య అంటే మామూలుగా పాత రోజుల్లో తిన్నట్టు ఐపీసీ చెప్పారు. అవి సెషన్ కేస్‌గా ఒక చిన్న గొడవ కేసు గ్రామంలో జరిగిందనుకోండి. ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ కేసు ముందుగా టౌన్‌లో ఉన్న జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టుకెళ్తుంది. అక్కడ ట్రయల్ పూర్తయి 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ అదే కేసు హత్యగా మారితే మెజిస్ట్రేట్ కోర్టులో దాన్ని సెషన్ కోర్టుకి పంపిస్తుంది. అందరికుండే కామన్ డౌట్ ఏంటంటే మెజిస్ట్రేట్ పోలీస్ ఆఫీసర్ కాదు. చాలామంది మెజిస్ట్రేట్ అంటే పోలీస్ అధికారి అనుకుంటారు. కానీ మెజిస్ట్రేట్ అనేది న్యాయమూర్తి, జ్యుడిషియల్ ఆఫీసర్. పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం, రిమాండ్, బెయిల్ వంటి అధికారాలు మెజిస్ట్రేట్ కోర్టుల దగ్గరే ఉంటాయి. అంటే సామాన్య ప్రజలకు ఎక్కువగా ఎదురయ్యే క్రిమినల్ కేసులన్నీ గూడా మెజిస్ట్రేట్ కోర్ట్‌లోనే ఉంటాయి. చెక్ బౌన్సు, చిన్న గొడవలు, బెదిరింపులు, తగాదాలు, కొట్టుకోవడం, చిన్న చిన్న కత్తితో, చాకుతో జస్ట్ అట్టా చేయటం. అందుకే మెజిస్ట్రేట్ కోర్ట్ వ్యవస్థ తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఫైనల్‌గా కంక్లూజన్ మనం ఏం చెప్పుకోవచ్చు? మెజిస్ట్రేట్ కోర్ట్‌కి క్రిమినల్ కేసులు చూస్తాయి. సెకండ్ క్లాస్ చిన్న నేరాలు 1 సంవత్సరం వరకు, ఫస్ట్ క్లాస్ సాధారణ నేరాలు 3 సంవత్సరాల వరకు, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వారు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ ఎక్కువ శిక్ష పవర్ చేస్తుంటారు. పెద్ద పెద్ద నేరాలైతే సెషన్ కోర్ట్‌లో ట్రయల్ అవుతాయి. అంటే మర్డరు, రేపు, థెఫ్ట్ ఇలాంటివి. ఈ వీడియోలో మనం ఏంటంటే మెజిస్ట్రేట్ కోర్ట్ అంటే ఏంటి? ఎన్ని రకాల మెజిస్ట్రేట్ కోర్ట్‌లున్నాయి? ఏ కోర్ట్‌లో ఎంతకాలం శిక్ష విధిస్తారు? ఎటువంటి కేసుల్ని డీల్ చేస్తారనేటటువంటి విషయాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ హైకోర్ట్‌లో ప్రాసెస్ అంటే హైకోర్ట్‌లో ప్రాక్టీస్ చేయాలన్నా ముఖ్యంగా ఏ కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయనే విషయాలు తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో జూనియర్ సివిల్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జ్, 13థ్ అడిషనల్ సివిల్ జడ్జ్, 4థ్ అడిషనల్ జడ్జ్ ఇలాంటి విషయాలు సివిల్‌కి సంబంధించినటువంటి జడ్జీలు కోర్ట్‌లో ప్రాసెస్ ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.